సంఘ కాపరి వారి కుటుంబానికి, పెద్దలకు, సేవకులకు, విశ్వాసులందరికీ, అలాగే ఆయా రీతులుగా ఈ మీటింగ్స్లో బాధ్యతలు తీసుకున్న వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం గనక దేవుడు మనతో, నీతో ఏం మాట్లాడబోతున్నాడో వినటానికి ఆశ కలిగిన వారమై ప్రభు సన్నిధిలో కూర్చుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మీ వాక్య భాగాల దగ్గర మరియా వలె మీ పాదాల దగ్గర గెరాసేన దేశంలో ఉన్నవాడు విడిపించబడిన తర్వాత మీ పాదాల దగ్గర కూర్చున్నట్టు మీ స్వరం కొరకు, మీ మాటల కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాం. మాతో మాట్లాడండి ప్రభువా. బలహీనుడైన మీ దాసుని బలపరచండి, మీరుండి మాట్లాడండి. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మన మధ్య ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి ఇమానుయేల్ గారు కూడా రావటం చాలా సంతోషం. వారు మన మధ్య ఉండటం ఆనందదాయకం. మంచిది. కొలస్సీ పత్రిక, కొలస్సీలకు పౌలు 4 అధ్యాయాలతో కూడిన ఒక పత్రిక, ఒక ఉత్తరం రాశాడు. ఈ కొలస్సీ సంఘం పౌలు ద్వారా ఏర్పడిన సంఘం అయితే కాదు. అది పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తను విని మారు మనసు పొందిన ఒక సామాన్యమైన విశ్వాస ఆరంభమైన సంఘం. అలాంటి సంఘం ఆరంభించబడి ఎదుగుతూ ఉన్నప్పుడు అనేకమైన సమస్యలు ఆ సంఘములోనికి చొరబడ్డాయి. వాటిని అడ్రస్ చేస్తూ, వాటిని ఉదహరిస్తూ, వాటికి జవాబు చెబుతూ విశ్వాసులు ఎలాగుండాలో, సంఘం ఎలాగా ముందుకు సాగిపోవాలో 4 అధ్యాయాలతో కూడిన ఒక ఉత్తరాన్ని ఈ కొలస్సీ సంఘానికి రాశాడు. చాలా భిన్నమైన బోధలు వచ్చాయి. వాటినన్నిటిని కూడా క్రొత్తగా యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు చాలా సందిగ్ధ సమయంలో, సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు వారిని స్థిరపరచటం కొరకు పౌలు ఈ 4 అధ్యాయాలతో కూడిన పత్రికను వారికి రాశాడు. ఇక్కడ ఈ సంఘాన్ని మరి ఆరంభించిన వ్యక్తి గురించి పౌలు చెబుతూ చాలా విషయాలు ఆయన గురించి మాట్లాడుతాడు. ఆ మాటలు మాట్లాడుతూ ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని గురించి ఏం చెప్తాడంటే, ఇదిగో కొలస్సీ సంఘమా, ఈ వ్యక్తిలో ఉన్న మీ మనిషి, మీవాడే, మీ గురించి అలాంటి భారము కలిగి ప్రార్థించే వ్యక్తుల్లో ఎవరు కూడా నా దగ్గర లేరు. అలాంటి భారం ఉన్న వ్యక్తి, ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధపడిన వ్యక్తి అని అంటాడు. అది ఫిలిప్పీ పత్రికలో కూడా దాని ఆ విషయమై రాస్తాడు. కనుక ఈ పత్రికను రాస్తున్నప్పుడు చాలా
సిద్ధాంతపరమైన భేదాలు ఆ సంఘములోనికి చొరబడినట్లుగా మనం చూస్తాం. ఈ 4 అధ్యాయాలను 4 మాటలతో మనం చూడొచ్చు. మొదటిది, ఈ 4 అధ్యాయాల్లో కూడా సిద్ధాంతపరమైన విషయాలను పౌలు కొలసీ సంఘానికి చెప్తూ ఉంటాడు. ద సుప్రమసీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సర్వాధికారాన్ని గురించి ఆయన మాట్లాడుతాడు. 4 అధ్యాయాల్లో కూడా క్రీస్తు సార్వభౌముడు అనే ఒక సిద్ధాంతాన్ని పౌలు మాట్లాడుతాడు. మొదటి అధ్యాయంలో ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనే వ్యక్తి గురించి మాట్లాడుతాడు. క్రీస్తు ఎవరు, ఆయనని ఎవరు పంపారు, ఆయనలో ఉన్న లక్షణాలేంటి అని ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ మొదటి అధ్యాయంలో క్రీస్తు అనే వ్యక్తి గురించి మాట్లాడుతాడు. రెండవ అధ్యాయంలో ద వర్క్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు చేసిన త్యాగాన్ని గురించి, బలియాగాన్ని గురించి, ఆయన చేసిన అద్భుతమైన కార్యాల గురించి, క్రీస్తు ఏమి చేశాడు అని మాట్లాడుతాడు. మూడవ అధ్యాయంలో ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్స్, విశ్వాసుల యొక్క నడవడిక, జీవి ఎలా ఉండాలి అని మాట్లాడుతాడు. 4వ అధ్యాయంలో క్రైస్తవ సాక్ష్యం ఎలా ఉండాలి అనే విషయాలు మాట్లాడతాడు. 4 విషయాలు చెప్పి ఈ పత్రికను ముగించేస్తాడు. మొదటిది పర్సన్ ఆఫ్ క్రైస్ట్, మొదటి అధ్యాయం పర్సన్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంది. రెండవ అధ్యాయం ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంది. మూడవ అధ్యాయం ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్స్ గురించి మాట్లాడుతుంది. 4వ అధ్యాయం ద క్రిస్టియన్ విట్నెస్ గురించి మాట్లాడుతుంది. చక్కగా 4 విషయాలని చెబుతూ, ఆ 4 విషయాలు చెబుతూ ఉన్నప్పుడు సిద్ధాంతాలను ఎలా ఎదుర్కోవాలో, సరైన సిద్ధాంతం ఏంటో, దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మదేవుడు ఎలాగా పనిచేస్తారో ఆ సిద్ధాంతాన్ని సరైన రీతిలో సంఘానికి అర్థమయ్యే రీతిలో ఆ బోధను బోధిస్తూ ఉంటాడు. సరే, ఈరోజు మనకి 3వ అధ్యాయం 16వ వచనం ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్స్ అని చూసాం కదా. ఆ అధ్యాయంలో విశ్వాసుల గురించి పౌలు మాట్లాడుతాడు. ఇప్పుడు అక్కడున్న 25 వచనాల్లో ఒక వచనాన్ని మనం అంశంగా తీసుకున్నాం. అదే క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. క్రీస్తు యొక్క వాక్యం మనలో నివాసం చేయాలి అని అంటాడు. ఎందుకు? క్రీస్తు వాక్యం నువ్వు పరిస్థితులను ఎదుర్కోవటానికి అవసరమైన బలాన్ని ఇస్తుంది, అవసరమైన శక్తిని ఇస్తుంది, అవసరమైన నడిపింపునిస్తుంది, సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తుంది, ఆ పరిస్థితుల్లో నుండి బయటపడటానికి అవసరమైన మార్గాన్ని చూపిస్తుంది. అందుకని ఆ వాక్యము ఒక వ్యక్తిలో సమృద్ధిగా నివాసము చేయాలి అని పౌలు కొలసీ సంఘానికి రాస్తున్నాడు. ఆ వాక్యం ఏం చేస్తుందో మనకు తెలుసు కదా. 119వ కీర్తనలోకి వెళ్తే వాక్యం ఏం చేస్తుందట? నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. అలాగే మరొక వాక్యం 119లో చూస్తే నీ వాక్యం నన్ను ఆదరిస్తుంది అని అంటాడు. మరొక వాక్యం 105వ వచనాన్ని కనుక చూస్తే నీ వాక్యం నా పాదాలకి దీపం అంటాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే వాక్యము లేకుండా ఏ పని కూడా జరగదు. వాక్యానుసారంగా ప్రతి పని ఉండాలి, ప్రతి మాట ఉండాలి, ప్రతి వ్యక్తి ఉండాలి, ప్రతి సంఘం ఉండాలి, ప్రతి కుటుంబం ఉండాలి, ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తన
వాక్యానుసారముగా ఉండాలి అని పౌలు కొలసి సంఘానికి రాస్తున్నాడు. అది ఇట్ షేప్స్ అవర్ థాట్స్, మన ఆలోచనలన్నిటిని కూడా చెరపట్టి సరైన పరిశుద్ధాత్మ దేవుని అధికారానికి వాక్యం ఆధీనపరుస్తుంది, స్వాధీనంలోనికి తెస్తుంది. నీ థాట్స్ని, నీ ఆలోచనల్ని షేప్ చేసేది, సరైన నీ ఆలోచనలకి సరైన రూపునిచ్చేది దేవుని యొక్క వాక్యం. అంత మాత్రమే కాదు, ఇట్ కంట్రోల్స్ అవర్ రిలేషన్స్, మన సంబంధ బాంధవ్యాలను సజీవంగా సరైన విధానంలో పెడుతూ నిర్ణయాలు ఆయనకి ఇష్టముగాను ఆమోదయోగ్యముగాను అంగీకారంగాను ఉండాలని నీ థాట్స్ అన్నిటిని కూడా చెరపట్టి పరిశుద్ధాత్మ దేవునికి లోపరుస్తుంది దేవుని యొక్క వాక్యం. మాత్రమే దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో దొరికేది, లేకుంటే సమృద్ధిగా నివసించటానికి, నీలో ఉండటానికి అవసరమైన ఈ మూడు. మొదటిది సహవాసం, తోటి సహోదరులతో సహవాసంలో వాక్య సమృద్ధి నీ హృదయంలో నివసించటానికి, వాక్యములో ఉనికి కలిగి ఉండటానికి ఉపకరిస్తుంది సహవాసం. రెండవది కుటుంబములో క్రైస్తవ కుటుంబ ప్రార్థనల్లో దేవుని వాక్యానికి ప్రాముఖ్యత, ప్రథమ స్థానం ఉంటుంది గనక కుటుంబములో నువ్వు ఉన్నప్పుడు ఆ కుటుంబము ద్వారా భార్య భర్తకి, భర్త భార్యకి, ఇరువురు కలిసి పిల్లలకి సమృద్ధిగా వాక్యం మనస్సులలో హృదయాలలో నివసించటానికి ఒక చక్కని మార్గం దొరికిన కుటుంబముగా, వాక్యం సుఖ నివాసం చేసే స్థలముగా కుటుంబం నీకు అందిస్తుంది. మూడవది సంఘములో సంఘ సహవాసము యొక్క బిడల మధ్య నీకు సమృద్ధిగా నీ మనసులో హృదయంలో వాక్యం సుఖ నివాసము చేసి నిన్ను స్థిరపరిచి బలపరిచి నిన్ను ఉన్నతమైనగా అభివృద్ధి చేసి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యములో కొలసీ పత్రికలో మరొక మాట అన్నాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటానికి ముందు కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ. ఏంటంట? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము పైన కొన్ని విషయాలు చెప్పాడు. ఎందుకు దేవుని యొక్క వాక్యం నీలో సమృద్ధిగా ఉండాలో ఆ విషయాన్ని చక్కగా వివరిస్తున్నాడు. అందుకని ఈరోజు మన ఒక అంశాన్ని, ఒక టాపిక్ని పెట్టుకున్నాం. ఏమనంటే వాక్యము జీవితము లేకుంటే వాక్యానుసారమైన జీవితము అనే టాపిక్ కింద ఒక 3 విషయాలే చెప్తాను. వాక్యము జీవితము ఈ రెండు కూడా మ్యాచ్ అయితే సమృద్ధి వాక్యము అతనిలో నివసిస్తుంది అనే దానికి గుర్తు. అది కొండ గుర్తు లాంటిది. అందుకని వాక్యము జీవితము వాక్యము రెండు కూడా ప్యారలర్గా రెండు కలిసి నడుస్తాయి, రెండు కలిసి నివాసం చేస్తాయి, రెండు కలిసి అభివృద్ధి చెందుతాయి, రెండు కలిసి పని చేస్తాయి, రెండు కలిసి వ్యక్తిని నడిపిస్తాయి, రెండు కలిసి
సమస్తము కూడా దేవుని మహిమార్థంగా జరిగిస్తాయి. అందుకని వాక్యము జీవితము, జీవితము వాక్యము రెండు కూడా సమపాళ్ళలో సమానముగా జీవితంలో నడవాలి. 7 అడుగుల సంబంధం అంటారు కదూ. వివాహ ప్రమాణం ఎన్నడూ కూడా తప్పిపోను, ఈమెను తప్ప మరొకరిని ఆశించను అన్నావు కదూ. అలాంటిదే ఈ ప్రమాణం. వాక్యాన్ని తప్ప మరొక దానిని నేను ఆశించను అని. అంటే వాక్యానికి భిన్నంగా, వాక్యానికి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని కానీ ఇలాంటి వాటిని నేను ప్రేమించను. నిన్ను మాత్రమే. నా జీవితం జీవితం వాక్యం, వాక్యం జీవితం. అది నిబంధనలోనికి వచ్చిన సంబంధం, విడిపోవటానికి అవకాశం లేని బంధం. అది స్నేహబంధం. స్నేహబంధాలతో బంధించిన ప్రభు యొక్క మార్గం, ప్రభు యొక్క వాక్యం. అందుకని ఆ వాక్యం సమృద్ధిగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఇంతకీ మరి పైన కొన్ని మాటలు అన్నాడు. ఏమని? సంగీతములతోనూ అని. అంటే సామ్, కీర్తనల గ్రంథం ఉన్నాయి కదా, అవన్నీ కూడా కీర్తనల పాటలు. సామ్స్ ఎందుకు? స్క్రిప్చర్ బేస్డ్ ప్రైజింగ్, వాక్యానుసారంగా స్తుతించేది గీతాలు, కీర్తనలు. వాక్యాన్ని ఆధారం చేసుకుని కీర్తనలు రాయబడతాయి. వాక్యానుసారమైన పాటలు పాడుతున్నప్పుడు దేవునికి స్తుతిగానాలు వెళతాయి. వాటిని కీర్తనలు అన్నారు, సామ్స్ అన్నారు. రెండవది హిమ్స్ అంటాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడు? హిమ్స్ అన్నాడు. అంటే పద్యములతో, ఆత్మ సంబంధమైన పద్యములతో అన్నాడు. డీప్ ట్రూత్స్ అబౌట్ గాడ్. హిమ్స్ ఏం తెలియజేస్తాయి అంటే, హిమ్స్ అని ఎందుకన్నాడంటే, సామ్స్ అని ఎందుకన్నాడంటే కృతజ్ఞతాస్తుతి. హిమ్స్ అని ఎందుకన్నాడంటే, హిమ్స్లో ఒక చిన్న సత్యం, దేవుని గురించిన సత్యం ఉంటుంది. దానిని ఇంగ్లీష్లో హిమ్స్ అన్నాడు. డీప్ ట్రూత్స్ అబౌట్ గాడ్, అద్భుతమైన లోతైన ఒక సత్యాన్ని తెలియజేసేది హిమ్ అంటాం. మూడవది సాంగ్స్, పాటలు. పాటలు అన్నప్పుడు ఇది చూడండి, పర్సనల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఫెయిత్, వ్యక్తిగత విశ్వాసాన్ని వ్యక్తపరిచే పాటలు. ఇప్పుడు మనం కీర్తనలు పాడుతున్నామా, పద్యములు పాడుతున్నామా, పాటలు పాడుతున్నామా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉద్దేశం చెప్పాడు పౌలు. ఆ ఉద్దేశాలు చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడు? ఇన్వర్డ్, అవుట్వర్డ్, అప్వర్డ్ అన్నాడు. లోపల, బయట, పైన. ఈ మూడు ఒక వ్యక్తి జీవితం సమానముగా ఉంటుంది. ఎప్పుడు? వాక్యం సుఖనివాసం, సమృద్ధిగా నివసించినప్పుడు అని పౌలు అంటాడు. ఇన్వర్డ్, వర్డ్ డ్వెల్లింగ్ రిచ్లీ. దేవుని యొక్క వాక్యం లోపల రిచ్లీ, చాలా సమృద్ధిగా నీలో వాక్యం నివాసము చేయాలి. అది ఇన్వర్డ్ అన్నాడు. అంతరంగంలో జరగాలి, అంతరంగంలో వాక్యం ఉండాలి, సమృద్ధిగా ఉండాలి అని. రెండవది అవుట్వర్డ్, టీచింగ్ అండ్ ఎంకరేజింగ్ అదర్స్. ఇది అవుట్వర్డ్ అన్నప్పుడు నీ పనులు లోపల ఏ వాక్యం అయితే సుఖనివాసం చేస్తుందో, ఆ వాక్యం నీకు ఏం చెబుతుందో ఆ పనులు బయట కనపడతాయి. దాన్ని అవుట్వర్డ్ అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే బోధించుట, ప్రోత్సహించుట అనే మాటలు మనం చెప్పొచ్చు. అవుట్వర్డ్లో ఇతరులని మనం ప్రోత్సహిస్తాం, ఇతరులకి మనం అనుభవిస్తూ, బ్రతుకుతూ, జీవిస్తూ ఆ మాదిరిని ఇతరులకి పంచుతాం. వాక్యం అందరూ చెప్పొచ్చు, కానీ ఆచరణ లేని బ్రతుకుల్లో నుంచి వచ్చే వాక్యం అద్భుతాలు చేయలేదు.
ఎందుకని? జాన్ స్టార్ట్ గారు అన్నారు ఇలాగా, వాక్యము నీలోనే పని చేయకపోతే నువ్వు బోధించేటప్పుడు అది ఇతరులలో పని చేస్తుందని నువ్వు అనుకోవటం కళ అన్నాడు. వాక్యము నీ ప్రవర్తన, నీ మాటలు, నీ తలంపులు, నీ నిర్ణయాలు, నీ క్యారెక్టర్ని అంతా కూడా డిసిప్లిన్లోనికి తీసుకొచ్చి పెట్టలేని నిస్సత్తువ స్థితిలో నీ జీవితంలో వాక్యం ఉంటే నువ్వు బోధించినా కానీ అది పని చేస్తుంది అనుకోవటం కళ అంటాడు జాన్ స్టార్ట్ గారు. అంటే ఏంటి? వాక్యము జీవితము, జీవితము వాక్యము రెండు కూడా కలిసి సుఖ సంసారం చెయ్యాలి. అప్పుడు సమాజం మీద, కుటుంబం మీద, సంఘం మీద నువ్వు బోధించే వాక్యం ప్రభావవంతంగా పనిచేయనట్లు పరిశుద్ధాత్మదేవుడు దానిని వాడుతాడు. మూడవది అప్వర్డ్. ప్రతిదీ కూడా మీరేమి చేసినను అంటాడు, మీరేమి చేసినను దేని కొరకు చేయండి? ప్రభువు కొరకు, ప్రభు మహిమ కొరకు. పానము చేసినా, భోజనము చేసినా, ప్రభు కార్యాలు చేసినా దేని కొరకు? ప్రభువు కొరకు, ప్రభువు మహిమ కొరకు చెయ్యాలి. అప్వర్డ్ జీవితము వాక్యము రెండు కలిసి పైన దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ముందుకు సాగుతాయి. అది కొలసీ పత్రికకి ఒకే ఒక్క వాక్యములో అద్భుతమైన విషయాలు పౌలు చెప్పాడు. ఒక వాక్యములోనే ఇంత అర్థాన్ని ఇమిడ్చి చెబితే అబ్బా 4 అధ్యాయాలను ధ్యానం చేస్తే ఇంకెంత బాగుండు అనిపిస్తుంది కదా. ఒక వాక్యములోనే పౌలు ఇంత అర్థాన్ని ఇమిడ్చి చెప్పాడే, 4 అధ్యాయాలను ధ్యానం చేస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. అది సంఘంలోనే దొరుకుతుంది, బైబిల్ స్టడీలో దొరుకుతుంది. సేవకులు, కాపరులు ఒక బుక్కును తీసుకొని వరుస క్రమంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు 4 అధ్యాయాలలో ఉన్న విరివిగా విస్తారంగా ఉన్న విషయాలన్నీ కూడా మనకు అర్థమైనప్పుడు ఆ బుక్ మీద మనకి గ్రిప్ వచ్చినట్టు. మాస్టర్ ఆఫ్ కొలసీ అంటారు, మాస్టర్ ఆఫ్ గలేషియన్స్, మాస్టర్ ఆఫ్ ఎఫిషియన్స్ అంటారు. అంటే ఆ బుక్ మీద, ఆ పుస్తకం మీద, ఆ అధ్యాయాల మీద నాకు సంపూర్ణమైన పట్టు దేవుడిచ్చాడు అని చెప్పేవాళ్ళని మాస్టర్ ఆఫ్ కొలషియన్స్, మాస్టర్ ఆఫ్ ఎఫిషియన్స్, మాస్టర్ ఆఫ్ రోమన్స్, ఇలాగ బుక్ను బట్టి ఏ బుక్లో దిట్టో, ఏ బుక్లో సమృద్ధి గ్రిప్ ఉందో, సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో అతన్ని చూసి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ గలేషియన్స్, ఈజ్ ద మాస్టర్ ఆఫ్ కొలేషియన్స్ అంటాం. ఆ గ్రిప్పు, ఆ పట్టు సంపాదించాలి. అది పౌలుకి ఉంది గనక నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకం ఉన్నాయి. ఏమున్నాయంట? కలిగిన ప్రత్యక్షతలు అనేకం ఉన్నాయి. ఎప్పుడున్నాయి? 1 తక్కువ 5 మారులు 39 దెబ్బలు తిన్నప్పుడు దేవుని ప్రత్యక్షత, ఆ దేవుని స్వరం, పౌలు భయపడబాక, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది అనే స్వరం ప్రత్యక్షమైంది. దెబ్బలు పడితే దేవుని స్వరం ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. అంటే దెబ్బలు పడితేనేనా? కాదు. దేవుని యొక్క సన్నిధిలో పౌలు కొలసీ సంఘానికి వివరిస్తున్నప్పుడు రోమా చెరలో ఉన్నాడు, సంఖ్యల మధ్య ఉన్నాడు, ఎండిన రొట్టి తింటూ బ్రతుకుతున్నాడు, ఆనందంగా స్తుతిగానాలు చేస్తున్నాడు. అక్కడ సాంగ్స్ పాడుతున్నాడు, హిమ్స్ పాడుతున్నాడు, సాంగ్స్ పాడుతున్నాడు. ఆ అనుభవాల్లో గుండా సిద్ధాంతాలను ఎదుర్కోవటానికి అవసరమైన ప్రత్యక్షతను జైలు గోడల మధ్య పొందుకున్నాడు. ఎంత పేర్లర్గా ఉంది కదా. సమపాళ్లలో జీవితము వాక్యము, వాక్యము జీవితము, ఎంత సమపాళ్లలో పౌలు జీవితంలో నడుస్తున్నాయి. అదే కదా తండ్రి యొక్క ఆశ, అదే కదా తండ్రి యొక్క ఆశ. 63వ కీర్తన చూడండి, నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. 63వ కీర్తన 1-2 వచనాలు.
చదవండి. దేవా నా దేవుడవు నీవే. తిరుగులేని స్టేట్మెంటు. వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధ ఆలయమందు ఆశతో నీ తట్టు కనిపెట్టే వారికి ప్రత్యక్షతనిచ్చే దేవుడు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము, నీళ్లు లేకపోతే చాలు. నీళ్లు లేకపోతే మొదటి స్థానం దేని కొరకు ఎతుకుతాం? నీళ్లు కొరకే ఎతుకుతాం. కానీ దావీదు అంటాడు, నీళ్లు లేకపోయినా పర్వాలేదు, నా మొదటి స్థానం నువ్వే దేవా అంటాడు. ఇది వాక్యం లోపల సమృద్ధిగా నివసించేవాని యొక్క మాటలు. వాక్యం లోపల మనస్సులో హృదయములో సమృద్ధిగా నివాసం చేస్తుంటే బయటకు వచ్చే మాట ఇలాగుంటుంది. నాకు ఎన్ని అవసరాలు ఉన్నా, నీళ్లు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, అన్నం లేకపోయినా, ఇల్లు వాకిలు లేకపోయినా, నా మొదటి స్థానం నా దేవా నువ్వే అన్నాడు. అది కదా వాక్య సమృద్ధి ఒక వ్యక్తిలో నుంచి బయటికి తీసుకొచ్చే మాట అలాగుంటుంది. దాని అర్థం ఏంటంటే వాక్య సమృద్ధితో ఈ బిడ్డ నింపబడ్డాడు అనే దానికి గుర్తు. యేసు ప్రభుల వారు సాతాను చేత శోధించబడుతున్నప్పుడు దేనిని తీసుకొచ్చాడు? దేనిని తీసుకొచ్చి చెప్పాడు సైతానుడికి? వాక్యాన్నే తీసుకొచ్చాడు. నీ దేవుడైన ప్రభువునే మ్రొక్కాలి అని రాయబడి ఉంది అని అంటాడు. అంటే యేసు ప్రభువులో ఏముంది? దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా నివాసం ఉంది. కనుక పరిస్థితులను ఎదుర్కొనేది వాక్యముతోనే. నీళ్లు లేకపోయినా నీళ్ళు లేని స్థితిని ఎదుర్కొనేది వాక్యముతోనే. ఆహారము లేకపోయినా యేసు ప్రభు వాక్యముతో ఈ రాళ్ళు రొట్టెలు అయ్యేటట్టు చేయ, ఆకలి అవుతుంది కదయ్యా, ఏదో ఒకటి చేయి. జార్జ్ ముల్లర్ అనే ఆయన దాదాపుగా 3,000 మంది పిల్లలను, అనాథ బిడ్డలను దగ్గరకు తీసి పోషించేవాడు. ఒకరోజు ఆహారము లేదు. 3,000 మంది పిల్లలు ప్లేట్లు పట్టుకున్నారు. టైం అయింది గనక వంటవారు వచ్చారు జార్జ్ ముల్లర్ దగ్గరికి. ఆయన మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. లేపారు, అయ్యా 1 గంట అవుతుంది, పిల్లలకి భోజనం పెట్టాలి. ఇదిగో ఏమీ లేవు, నూనె లేదు, బియ్యం లేవు, కూరగాయలు లేవు, పసుపు లేదు, కందిపప్పు లేవు, కారం లేదు, ఉప్పు లేదు, ఏమీ లేదు. గంట కొట్టాలా వద్దా అని అంటే జార్జ్ ముల్లర్ గారు అన్నారు, గంట కొట్టేయి, లైన్లో నిలబడి భోజనం వడ్డించండి అన్నారు. అప్పుడు వడ్డించేవారు బహుశా జార్జ్ ముల్లర్ని ఏమనుకుంటారు? పిచ్చోడు. ఏం మాట్లాడుతున్నామో నీకు అర్థమవుతుందా? చాలాసార్లు మనం ఏం మాట్లాడుతున్నామో తర్వాత పశ్చాత్తాపడతాం. అందుకనే యాకోబు అన్నాడు, కోపపడండి కానీ కోపం నెమ్మదిగా ఉండాలా, ఆలోచనతో కూడి నీ కోపం ఉండాలి. ఎందుకని? పరిధులు దాటుతాయి, వేరే విషయాలు చోటు చేసుకుంటాయి, శరీరం పైకి వస్తుంది. కనుక వాక్యానుసారంగా వాక్యం నీలో నివసిస్తే వాక్యానుసారమైన కోపం వస్తుంది. అది ఇతరులకి మేలు కలుగు చేస్తుంది. యేసు ప్రభుల వారు వాక్యానుసారమైన కోపాన్ని తెచ్చుకున్నప్పుడు మందిరం శుద్ధి చేయబడ్డది. అందుకని యాకోబు యాంగర్ నెమ్మదిగా ఉండాలా. ఆ నెమ్మదిలో ఆ కోపానికి వాక్యం తగిలించాల. ఆ కోపం, ఆ ఉక్రోషం వాక్యానుసారమైనదేనా?
వాక్యానుసారమైనదైతే తప్పకుండా ఎదుటి వ్యక్తికి మేలు చేస్తుంది. అందుకనే హద్దుల్లో మనం ఉండాలి. మానవ జాతిలో ఫ్లెష్లీ శారీరక రక్త మాంసాలు కలిగి ఉన్నప్పుడు నీకు చీము నెత్తురు లేదంటరా, అలాగ అంటున్నప్పుడు ఎలాగ మౌనంగా ఉన్నావు అని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. మనసు మనల్ని అగ్ని మీద ఆజ్యం పోస్తుంది. అప్పుడే సాతానుడు వాడే ఆయుధాలన్నీ వాడతాడు. నువ్వు ఎక్కడ బలహీనుడువో, ఎప్పుడు బలహీనుడువో, ఎందుకు బలహీనుడువో ఆ బలహీనతకు ఆజ్యం చేరుస్తాడు. అప్పుడు నువ్వు ఆగవు. అందుకని వాక్యానుసారమైన జీవితాలు ఉండాలి. వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి అని దేవుని యొక్క వాక్యం అంటుంది. రైట్, మంచిది. ఇప్పుడు 3 మాటలు చెప్తాను. 3 మాటలు. వాక్యము జీవితము కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నాలో వాక్యం సమృద్ధిగా నివసిస్తుంది అన్నప్పుడు ఏం జరగాల? ఏం జరుగుతుంది? సరే, ఇంతకీ వాక్యం అంటే ఎవరు అనుకున్నాం? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంకి వచ్చినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసించెను. కృప ఉంది, సత్యం ఉంది. మనం కూడా కృపా సత్యాలు కలిగి కృపలో సత్యం, సత్యములో కృప 2 ఉంటే ఆ మనిషి కళకళలాడుతూ ఉంటాడు. ఆ నవ్వు ఆస్వాదించాలి అనిపిస్తుంది. ఆ నవ్వు మరొకసారి చూడాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మృదు మధురమైన ఆ నవ్వు ఇతరులకి ఆదరణ కలిగిస్తుంది, ధైర్యం పెంచుతుంది, నిశ్చయితను పెంచుతుంది, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అలాంటి నవ్వులు చిరునవ్వులుగా నీ పెదాల మీదకు వస్తాయి. అది దేవుడే తీసుకొస్తాడు. వాక్యముతో నింపబడినప్పుడు, నీ జీవితం వాక్యం ద్వారా నడుస్తున్నప్పుడు నీ నవ్వులు ఆనందాన్ని పంచుతాయి. మొదటి మాట, వాక్యము జీవితం అనే టాపిక్ కింద 3 మాటలు. మొదటిది, వాక్యము ఫలింపజేయును. మొదటి మాట, వాక్యము జీవితము సమపాళలో ఉన్నప్పుడు ఆ జీవితం ఏమవుతుందంట? ఫలిస్తుంది, ఫలింపజేయును. వాక్యము నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అది మొదటిది. రెండవది, వాక్యము ఏమి చేయును? వాక్యము సమృద్ధిగా నీలో ఉన్నప్పుడు పరిస్థితులన్నిటి మీద జయమిచ్చును. వాక్యము నీలో సమృద్ధిగా నివాసం చేస్తున్నప్పుడు నీ పరిస్థితులన్నిటి మీద జయమిచ్చును. మూడవది, వాక్యం సమృద్ధిగా నాలో నివసిస్తున్నప్పుడు నాకు బయట కనపడే మరో లక్షణం ఏంటంటే, అనుదినము నిన్ను పరిశుద్ధాత్మదేవుడు వాక్యాన్ని ఆధారము చేసుకొని వాక్య సత్యాలను నేర్పిస్తూ నడిపించును, ఫలింపజేయును, జయమిచ్చును, నడిపించును. ఫలింపజేయును. యోహాను సువార్త 15:4, కీర్తనలు 1:1-3. జయమిచ్చును. మత్తయి సువార్త 4:19, 4:9, 19 కాదు, 4:9. నడిపించును. 119వ కీర్తన 105వ వచనం, 119వ కీర్తన 11వ వచనం, 119వ కీర్తన 17వ వచనం. ఇవి ఈ 3 మాటలకి ఆధారం. రైట్, 3 మాటలు ఏంటి? ఫలింపజేయును. అది చూద్దాం. ఫస్ట్ ఫలింపజేయటం. ఏంటి ఇంతకీ ఫలించటం అంటే ఏమనుకుంటున్నారు? యెషయా గ్రంథంలో ఒక ద్రాక్ష తోట గురించి
దేవుడు మాట్లాడాడు, నేను చేయవలసినవి అన్నీ కూడా చేశా, కానీ కారు ద్రాక్షాలు వచ్చినాయి. ఏంటబ్బా? నేను చేయాల్సినంతా కూడా చేశా, ఇన్వర్డ్ అవుట్వర్డ్లో వేరేగా కనపడుతుంది. కారణం ఏంటి అన్నాడు. అంటే నేను ఏదైతే ఆశించానో అది నాకు కనపడకుండా కనుమరుగైపోతుంది. ఏంటబ్బా ఈ జీవితం? దానియేలుతో అన్నాడు, దానియేలు నీవు బహుప్రియుడివి అన్నాడు. ఏమన్నాడు? దానియేలు నీవు బహుప్రియుడివి. ఎందుకు ప్రియుడయ్యాడు? వాక్యము అలాగా తన నరనరాలలో నవనాడులలో పాతుకుపోయింది, అంటుకుపోయింది, అత్తుకుపోయింది. అందుకని దేవుడు అన్నాడు, అనకుండా ఉండలేకపోయాడు దేవుడు. ఏమని? దానియేలు, వా, ఈ మాట నేను నీ గురించి అనకుండా ఉండలేనయ్యా అన్నాడు. దానియేలు ఏమన్నా కోరుకున్నాడా? మనం అన్నీ కోరుకుంటాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు పేపర్లో ఒకటి వచ్చింది, 3 సింహాసనాలు, మధ్య సింహాసనం మీద కూర్చున్నాడు, యువతల సింహాసనం మీద ఒక కాలు, యువతల సింహాసనం మీద ఒక కాలు పెట్టాడు. అంటే 3, హోంమంత్రి నేనే, ఆర్థిక మంత్రి నేనే, ముఖ్యమంత్రిని నేనే అని ఈనాడు పేపర్లో అది అట్లా చూసినప్పుడు నాకు ప్రింట్ అయింది. కోరుకుంటాం. దానియేలు ఎప్పుడు కూడా, దేవా ఇంతగా నీ కోసం సింహాల గుహలోకి వెళ్ళాను, ఇంతగా నేను రాజభోజనాన్ని తృణీకరించాను, ఇంతగా రాజులు కానీ ఈ శత్రువులు కానీ వీళ్ళందరూ కూడా నాకు పెట్టే హింసలు, సూటిపోటి మాటలు, అవమానాలు అన్నీ కూడా తట్టుకున్నాను, ఒక్క మాట అయినా చెప్పావా నా గురించి అన్నాడా? అడిగి పొందుకున్నాడా? లేదు లేదు లేదు. వాక్య సమృద్ధి ఎవరిలో ఉంటుందో వారి గురించి దేవుడు మాట్లాడకుండా ఉండలేడు. అందుకనే అబ్రహాము గురించి, శారా గురించి ఆ అన్యరాజు దగ్గరకు తీసుకుంటే అబ్రహాముకు తెలియదు. దేవుడు వెళ్ళి ఆమెను ముట్టావా జాగ్రత్త అన్నాడు. అది దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మనలో నివసిస్తున్నప్పుడు మనం ఫలించకుండా ఉండలేం. దేవుడు మన గురించి మాట్లాడకుండా ఉండలేడు, దేవుడు మనతో మాట్లాడకుండా ఉండలేడు. దానియేలు నీవు బహుప్రియుడివి. ఎందుకు ప్రియమయ్యాడు? ఎందుకు ప్రియమైపోయాడు? కారణం లేదా? అనవసరంగా చెప్పావు దేవా, ఈయన ఎలా అంటాడో నీకు తెలీదా అని ఆ రాజు వచ్చి చెప్పాడా? దానియేలు ఏమన్నా కోరుకున్నాడా? డబ్బు వెంటబడ్డా? పడలా. అధికారం వెంటబడ్డా? పడలా. అమ్మాయి వెంటబడ్డా? పడలా. రాజు భోజనం లక్కీగా దొరికింది, ఈ అవకాశాన్ని విడిచిపెట్టకూడదు అనుకున్నాడా? అనుకోలా. ఇన్వర్డ్, అవుట్వర్డ్, అప్వర్డ్ 3 కూడా సమానంగా సమపాళ్ళలో నడిచాయి. అందుకని దేవుడే నీవు బహుప్రియుడివి అని అనకుండా ఉండలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెంటపడవద్దు, దేనికోసమో ఆరాటం చెందొద్దు. దేవుడే నీ కాళ్ళ దగ్గరికి దాన్ని తీసుకొస్తాడు. ఆ విషయం దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చుట నా పని అన్నాడు. ఆ లా అండ్ ఆర్డర్ నీ చేతుల్లోనికి తీసుకోబాక, ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది, గాయాలు చేసే అవకాశం అవుతుంది, గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక లా అండ్ ఆర్డర్ నీ చేతుల్లోనికి తీసుకొని సింహాసనం నాదే, ఆ కుర్చీ ఈ కుర్చీ అన్నీ నాయే అని అనబాక, వాటి వెంటబడబాక, కుర్చీ తల్లకిందులైతే ఆ కుర్చీ కింద పడి గాయాల పాలవుతావు. దానియేలు నీవు బహుప్రియుడివి అని అన్నప్పుడు దానియేలు గ్రంథంలో చూస్తే 4 రాజుల కాలంలో దానియేలు
వర్ధిల్లెను అని ఉంటుంది, అంటే ఫలించాడు అని. రాజులు మారాయి, రాజ్యాలు మారాయి, వ్యక్తులు మారాయి, ప్రభుత్వ పద్ధతులు, ప్రభుత్వ రాజ్యాంగం, ప్రభుత్వం యొక్క పద్ధతులు అన్నీ మారాయి. కానీ దేవుని యొక్క సన్నిధిలో దానియేలు యొక్క పద్ధతి కానీ, దానియేలు యొక్క జీవితం కానీ, దానియేలు యొక్క మాటలు కానీ ఏమాత్రం కూడా మారలేదు. అందుకని దానియేలు నీవు బహుప్రియుడవి అన్నాడు. అందుకనే రాజులు నలుగురు మారారు కానీ దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆయన వర్ధిల్లే కొలది జనాలకి అసూయ పుట్టుకొచ్చింది. ఏం చేయాల? వాళ్ళందరి కోసం ప్రార్థించాడు, వాళ్ళందరినీ ప్రేమించాడు, వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకున్నాడు. ఆ కారణం చేత దేవుడు ఎవడికి అందనంత ఎత్తులోనికి ఆయన్ని తీసుకెళితే అందరూ తలలు వంచారు, శిరస్సు వంచారు. ఆయన సింహాసనం దగ్గర రిక్వెస్ట్లు ప్రారంభమైనాయి. ఫలించేది ఎవరి ఊహలకి అందనంత స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అయితే అలాగ ఉండటానికి వాక్యం నీలో సమృద్ధిగా నివసింపని, ఉన్నతమైన ఆ శిఖరాలకి తీసుకెళ్లే వాక్యం నీలో పనిచేయి నీవు. అందుకనే దావీదు అన్నాడు, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ, ఎత్తైన పర్వతాల మీదకి ఎక్కాలయ్యా. ఆయనే తీసుకెళ్తాడు. ఎందుకు? దావీదు నువ్వు నా హృదయానుసారుడివి. అంటే ఏంటి? నా హృదయంలో నా వాక్యాలు ఏమైతే ఉన్నాయో ఆ వాక్యానుసారంగా నువ్వు అనుసరించేవాడే. వాక్యము సమృద్ధిగా ఏ వ్యక్తిలో నివసిస్తుందో ఊహలకి అందనంత ఎత్తులోనికి దేవుడు తీసుకెళ్తాడు. నువ్వు వెంటబడితే కుర్చీ ఒకరోజు నీ మీదే పడుతుంది, గాయాలు పాలవుతావు, అవమానాల పాలవుతావు, అధికారాన్ని కోల్పోతావు. ఒకరోజు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన చెప్పిన మాటే. అయితే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ముందే చెప్పాడట సభ పెద్దలకి, ఏమని? ఇదిగో ఎప్పుడైనా ఎవరైనా పెద్దలు వస్తే రమ్మనండి, ఆహ్వానించండి, కూర్చోబెట్టండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించే టైంలో ఎవరిని కూడా వారు ఎంత పెద్దవారైనా అందరూ లేచెళ్ళి ఆహ్వానం పలికి స్టేజీ మీదకి తీసుకురావద్దు అన్నాడట. అని వాక్యం మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టిన ఒక 5-10 నిమిషాలకి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు ఆ మీటింగ్కి ఆహ్వానితులే వచ్చారు. ఏం చేశాడు? సభలో స్టేజీ మీద కూర్చున్న పెద్దలందరూ కూడా ఈ వాక్యాన్ని ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని మర్చిపోయి అందరూ కూడా పూలదండలు తీసుకొని అక్కడ గేటు దగ్గరికి వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తా ఒకడి మీద ఒకడు పోటీ పడుతున్నారు పలకరించడానికి. నేను గుర్తుండాలా అని. ఎమ్మెల్యే గారికి నేను గుర్తుండాలా అంటే నేను గుర్తుండాలా, నా దండ పెద్దగా ఉండాలా, నా దండ కలర్ఫుల్గా ఉండాలని పోటీ పడ్డారు. ఎవరు? ఎంత దైవ సేవకులు వేశారు దండలు. వాక్యం చెబుతూ ఉన్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి బాధేసింది. అప్పుడు ఆయన అన్నాడంట, ఎమ్మెల్యే గారు దయచేసి మీరు అక్కడ వెనక కూర్చుంటే మంచిది అని. లేదు ఎడ్వర్డ్ గారు మీరు అలా చెప్పొద్దని సభికులు పెద్దలు ఆహ్వానించిన వాళ్ళు చివరికి స్టేజీ మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన అన్నాడట, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అన్నారట, నువ్వు దేవుని సన్నిధిలో చెప్తున్నా నీ పదవి నీకు పోతుంది అని చెప్పేశాడు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే అధికారం ఎవరికీ ఉండదు. వాక్యానికి పైన ఏ అధికారము కూర్చోలేదు. వాక్యాన్ని ఏ అధికారము జయించలేదు. వాక్యము పైన ఏ కుర్చీ వేసుకునే
కూర్చోగలిగిన వాళ్ళు కూడా లేరు. వారంలోనే ఆయన ఎమ్మెల్యేగా, ఆయన మంత్రిగా, ఆ మంత్రి పదవి ఊడిపోయింది. ఎందుకు చెబుతున్నానంటే, దానియేలు నీవు బహుప్రియుడివి, ఫలిస్తున్నావు, వర్ధిల్లుతున్న కారణం ఏంటంటే, ఈ మాటలు నీ గురించి నేను చెప్పలేకపోతున్నా. ఎందుకంటే వాక్యం నీలో సమృద్ధిగా నివాసము చేస్తుంది. ఆ వాక్యము చేత సింహాలను ఎదుర్కొన్నావు, రాజులను ఎదుర్కొన్నావు, ఆహారాన్ని ఎదుర్కొన్నావు, అధికారాన్ని ఎదుర్కొన్నావు. అందుకనే నువ్వు బహుప్రియుడివి అన్నాడు. ఫలించటంలో మొదటిది వర్ధిల్లుట అనే విషయాన్ని మనం చూసాం. రెండవ విషయం యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. మైక్ లేదు కదమ్మా, నేనే చదువుతాను. యోహాను సువార్త 15:4. అది ఇప్పుడు నా యందు నిలిచి ఉండుట అంటే మిగిలిన వివరం కింద చెప్పుకుంటూ వెళ్తాడు యేసుప్రభుల వారు. అంటే ఏంటంటే నా మాటలు ఎవని యందు ఉంటాయో, అంటే నా వాక్యం ఎవరిలో ఉంటుందో వాడు మాత్రమే ఫలిస్తాడు అంటాడు. అంటే చేయగలడు, పరిస్థితులను ఎదుర్కోగలడు, పరిస్థితుల మధ్య సుఖ నివాసం చేయగలడు అంటాడు. అది రెండవ విషయం. ఇంతకీ ఫలించుట అనేది దానియేలు యథార్థతలో ఫలించాడు, పరిశుద్ధతలో ఫలించాడు, నీతిలో న్యాయములో ఫలించాడు. రెండవది ఫలించటం అనేది దైవ చిత్తానుసారంగా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా హృదయంలో మనసులో ఉంచుకొని అనుసరించుట అనేది, వాక్యానుసారముగా నడుచుకొనుట ఫలించుట. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మొక్క. మొక్క మీద మొక్కగా నీడకి ఎవరూ రాలేరు. చెట్టు నీడకి ఫలించేవాడి దగ్గరికి ప్రజలు ఆశ్రయంగా భావించి ఆదరణ కొరకు, ఊరట కొరకు, ధైర్యం కొరకు, విశ్రాంతి కొరకు, మాట్లాడుట కొరకు వస్తారు. అది దేవుని వాక్యం సుఖ నివాసము చేస్తే ప్రజలు నీ దగ్గరికే వస్తారు. వాక్యానుసారమైన బ్రతుకులు, వాక్యం నీలో సమృద్ధిగా నివాసము చేస్తున్నప్పుడు ప్రజలు నీ దగ్గరికే వస్తారు అని అన్నాడు. దాని కొరకు నువ్వేం చేయాలా? దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి అని. ఇక్కడ నేను ఫలించుట అనే విషయాన్ని ఆపి రెండవ మాట దగ్గరికి వెళ్తాను. రెండవ మాట, వాక్యము సమృద్ధిగా నివసించే వ్యక్తికి ఏం దొరుకుతుంది? రెండవ మాట ఏ మాట? జయం దొరుకుతుంది. జయం దొరుకుతుంది. జయం ఇస్తాడు దేవుడు. వాక్యం నీ బ్రతుకుని షేప్ చేయాలి. వాక్యం నీ జీవితాన్ని మలచాలి, మోళ్ళు చెక్కాలి, ఆకారంలోనికి రావాలి, వికారం అయిపోకూడదు. జయం పొందుకునే వ్యక్తి ఆకారములో ఉంటాడు. అందుకనే యేసు ప్రభుల వారు ఆయన తన స్వరూపమందు
తన పోలికలో ఎందుకు చేశాడంటే మనకి ఎదురు కాబోతున్న పరిస్థితులు ఆయనకు తెలుసు గనక వాటిలో నువ్వు కూలిపోకుండా, కుమిలిపోకుండా, నిరుత్సాహపడకుండా, దేవుని విడిచిపెట్టి దూరం అయిపోకుండా ఉండటానికి నీకు అవసరమైన విజయం నీకు అందుబాటులో ఉంచాడు. దాని కొరకు ఆయన కల్వరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు. దాని కొరకు సాతానును ఎదుర్కొన్నాడు. మరణ శాసనం ఎక్కడ రాయబడి ఉందో ఆ మరణ శాసనాన్ని తల్లకిందులు చేశాడు, దాన్ని కొట్టివేశాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మరణ శాసనము రాసిన వాడు మరణించాలి. మరణాన్ని మరణించి జయించాడు. ఆ విజయం నీదే. జయం పొందుకునేది ఎవరు అనంటే వాక్యం సమృద్ధిగా హృదయాలలో ఉంచుకునేవారు. అన్నీ అపజయాలేనా? అన్నీ అపశృతులేనా? అన్నీ అపశృతులే. ఏంటంట అపశృతి? ఏంటమ్మా అపశృతి? వాక్యం సుఖ నివాసం చేస్తే అపశృతి ఉంటుందా? ఎందుకుంటుంది? ఉండవు. వాక్యం లేకపోతేనే ఇవన్నీ దాపురిస్తాయి. మనిషి మనస్సును బందీ చేస్తాయి. మనస్సు జాగ్రత్త, మైండ్ జాగ్రత్త. వాడు మైండ్ను పట్టుకుంటే గిలగిలా చేప తన్నకలాడినట్టు తన్నకలాడుతావు, విదిలించుకోలేక, అక్కడి నుండి బయటపడలేక. మైండ్ను పట్టుకుంటాడు, జాగ్రత్త. మనస్సు తల్లకిందులవుతుంది వాడి వలలో. పావురాలు పాడిన పాట తెలుసు కదా, తల్లి నేర్పిన పాట. ఏం పాట నేర్పిందంట? పావురం తన పిల్లలకి ఏం పాట నేర్పింది? తెలిసిన పాటే. నేను మొదలు పెడితే అప్పుడు మీకు గుర్తు వస్తుంది. కొంతమందికి గుర్తు వచ్చి ఉండొచ్చు. బోయివాడు వస్తాడు, నూకలు వేస్తాడు, వల పన్నుతాడు, వలలో పడితే ఏమవుతాం? వాడు తీసుకుపోతాడు. బోయివాడు వస్తాడు, నూకలు వేస్తాడు, వల వేస్తాడు, పట్టుకుపోతాడు. వాక్యం మనం ఇట్లా చదువుతాం, ఏమి లోపల పని చేయదా. పాట, అద్భుతమైన పాట పాడేవు కదయ్యా, వావ్. పాట ఏమన్నా పని చేసిందా? చేయలా. పావురం తల్లి పాట ఏమన్నా పని చేసిందా? బోయివాడు వస్తాడు, నూకలు వేస్తాడు, వల వేస్తాడు, పట్టుకుపోతాడు. కనుక మీరు వెళ్ళకండి అని పాట పాడు. తల్లి వెళ్ళింది ఆహారం తీసుకురావటానికి, ఈ పాట పాడుకుంటా ఉన్నాయి. వచ్చాడు బోయివాడు, వలేసాడు, నూకలు వేసాడు, వలేసాడు. హాయిగా పోయి ఆ పాట పాడుకుంటూ దాంట్లోనే పడ్డాయి. ఎంత బుద్ధిహీనత, ఎంత బుద్ధిహీనత, ఎంత మూర్ఖత్వం. మనం చెప్పే వాక్యాలు, మనం పాడే పాటలు ఇలాగే మన జీవితాల్లో ఉంటాయి. చెప్పటానికి పనికొస్తాయి, పాడటానికి పనికొస్తాయి, లోపల పని చేయటానికి ఏమాత్రం అనుమతించం. అందుకనే జయం కరువైపోయింది. జయము అనేది హద్దులు దాటి వెళ్ళిపోయింది, నీ దగ్గర లేదు. కనుచూపు మేరల్లో నీకు జయం కనపడతల్లా. కనుచూపు మేరల్లో జయం కనపడతల్లా. అంతా ఓటమే, అంతా అపశృతే, అంతా కూడా ఆ మాటలే, ఆ వాక్కులే, ఇవే పద్ధతి. తుమ్మేడురా బాబు ఇంట్లోకి పదరా, పిల్లెదురు వచ్చిందిరా బాబు పదరా, ఇల్లు కట్టించా పేడ వేయించరా బాబు పాస్టర్ రావడానికి ముందే, నవధాన్యాలు పునాదులయ్యిరా బాబు, పాలకర్ర తెచ్చి పెట్టురా బాబు, ఆ తర్వాత పాస్టర్ని పీల్చి వాక్యం చెప్పించరా బాబు, ఆ తర్వాత నలుగురికి భోజనం పెట్టి రుబ్బిని కట్ చేసి పంపించు. రుబ్బిని కట్ చేసే వాళ్ళల్లో కూడా తిమిడితిపాళ్ళ జోషికేరా గారు ఇలా అన్నారు, రిబ్బిని కట్ చేసేవాడిలో వాక్యం సమృద్ధిగా నివసించేవాడే రుబ్బిని కట్ చేయాలంట. మందిరం ఇంటిలో సుఖ సంసారం చేయాలి కదా,
వాక్యం లేనివాడిని తీసుకొచ్చి కట్ చేపితే వాడి లక్షణాలన్నీ ఇంట్లోకి వస్తాయి. అందుకని వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి. అప్పుడు జయము అనేది ప్రతి పరిస్థితుల్లో నీకు సంక్రమిస్తుంది. మూడవ మాట నడిపించను. ఇప్పుడు చూడండి 119వ కీర్తన 17వ వచనం. 119:17. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను ఆ వాక్యం బట్టి నడుచుకుంటా. వాక్యం ఎక్కడుంది? హృదయంలో ఉంది, మనస్సులో ఉంది. అది నాకేం చూపిస్తుంది? ఎలా నడుచుకోవాలో చెబుతుంది. నీవు నడవవలసిన త్రోవను యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో ఎక్కడ మాట అన్నాడు? నీవు నడవవలసిన 49 అనుకుంటా, 17వ వచనం, 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడనైన యెహోవాకు నేనే ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను, ఉపదేశం నువ్వు నడవవలసిన త్రోవలో నడిపిస్తుంది. ఆ ఉపదేశమే దేవుని వాక్యం. ఆ ఉపదేశమే దేవుని యొక్క వాక్యం. జార్జ్ ముల్లర్ది నేను ఆపేసాను, మీకు చెప్పలేదు కదా. పిల్లలందరూ కూడా 3000 మంది పిల్లలు ప్లేట్ పెట్టుకొని లైన్లోకి వచ్చారు. గంట కొట్టమంటావంటే కొట్టమన్నాడు. వండారా అంటే వండలా. ఏమీ లేవు, ఆహారం వండలేదు, వండటానికి ఏమీ లేదు. మరి 3000 మంది పిల్లలకి ఆహారం పెట్టాలా? ఎలాగా అంటే గంట కొట్టండి, భోజనం వడ్డించండి అన్నాడట. పిచ్చోడా, కిచెన్లో ఏం వండారో స్త్రీలకే తెలుసు. ఈరోజు ఏమి ఎదురు చూస్తుందో వాసనలు రాకుండా చేశారు వంట. మంచోళ్ళు మీరు. అనుకున్న రీతిలో పిచ్చోడు అనుకున్న జార్జ్ ముల్లర్ని వాక్యము సుఖ నివాసము చేయని హృదయాలు కలిగి ఉన్న వాళ్ళందరూ వీడు పిచ్చోడు అన్నారు. వాక్యం సమృద్ధిగా నివసించే జార్జ్ ముల్లర్ అన్నాడు భోజనం వడ్డించు అన్నాడు. ఎంత తేడా! వాక్యం నీకు ఇచ్చే ధైర్యం అలాంటిది. వాక్యం నీకు ఇచ్చే జయం, పరిస్థితుల మీద వాక్యం నీకు ఇచ్చే జయం అలాంటిది. అనుకున్న రీతిలో అద్భుతంగా ఎక్కడ నిండో లారీల భోజనం, పెళ్లి భోజనాలన్నీ వచ్చి 3000 మందికి సరిపోగా మిగిలిపోయేటట్టు పంచపరమాన్నాలు వడ్డించే సమయం ఆ రోజు. పిల్లలు పండుగ చేసుకున్న రోజు. ఏమీ లేకుండా పంచపరమాన్నాలతో పండుగ చేసుకున్నది. వాక్యం ఎక్కడ నివాసం చేస్తుందో, ఆ వాక్యం ఎవరిలో పని చేస్తుందో, ఆ వాక్యానుసారంగా ఎవరు బ్రతుకుతారో పండుగలే పండుగలు. వాక్యాన్ని నమ్ము. దానియేలు నువ్వు బహుప్రియుడివి, దావీదు హృదయానుసారుడివి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఏం మాటలండి! నీ గురించి కూడా మాట్లాడాలనే ఆశపడుతున్నాడు దేవుడు. అందుకనే వాక్యం సమృద్ధిగా నీలో నివసింపనివ్వు అన్నాడు. వాక్యం ఎవరిలో నివాసం చేస్తుందో 3 విషయాలు. ఏంటి? ఏమవుతారు వాళ్ళు? ఫలిస్తారు. అది సంఘము కావచ్చు, వ్యక్తి కావచ్చు, కుటుంబము కావచ్చు. ఫలిస్తూనే, వర్ధిల్లుతూనే, సత్యాన్ని న్యాయాన్ని స్థాపిస్తూనే వెళ్తారు వాళ్ళు. రెండవది, జయం పొందుతారు. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా అన్ని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈ జయము అనేది ఆగిపోదు.
ఆగిపోకుండా విజయ పరంపరలు కొనసాగుతూనే విజయాలను నీకు అందిస్తూ కొనసాగిస్తూ ఉంటుంది వాక్యం. ఫలిస్తారు. విజయాన్ని శోధనైనా, కష్టాలైనా, నష్టాలైనా, కన్నీరైనా విజయం నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అందుకుంటావు, సాగిపోతావు. జయాన్నిచ్చేది. మూడవది అనుదినము నడిపించేది వాక్యం. పరిశుద్ధాత్మదేవుడు నీతిని గురించి, పాపాన్ని గురించి, తీర్పును గురించి చెబుతాడు, ఒప్పింపజేస్తాడు. వాక్యము ద్వారా సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.